నమస్తే ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో ఇష్టానుసారం భూదోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు. జనసేన ప్రజాప్రతినిధులకు నేడు మంగళగిరిలో సన్మానం. హాజరైన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నాకు అక్రమ సంబంధం అంటగట్టారు, ఎవ్వరినీ విడిచిపెట్టను. విజయసాయిరెడ్డి వార్నింగ్. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదు, హోంమంత్రి అనిత. ఇక డీటెయిల్స్ చూస్తే, సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఆమోదించరని, మనమేమైనా రాజులమా అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సహజ వనరుల దోపిడీపై ఆయన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక ట్రస్టీపై రాష్ట్రాన్ని పరిపాలించమని 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రజాధనానికి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండమని అధికారం ఇచ్చారే తప్ప పెత్తందారీతనంతో ఇష్టారాజ్యంగా దోచుకోమని చెప్పలేదని దుయ్యబట్టారు. సహజ వనరుల దోపిడీ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అని, సహజ వనరుల దోపిడీ ఎలా సాగిందో ఈరోజు వివరిస్తానని చంద్రబాబు తెలిపారు. పంచభూతాలను మింగేసే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒక కేస్ స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు. హౌస్ సైట్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు. ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు. అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు. దానికి 2.5 times డబ్బులు ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి. ఇక్కడుండే మీడియా కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్, అనర్హులకి, వీళ్ల కార్యకర్తలకి, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ బినామీలకి ఇష్టానుసారంగా అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అన్ని ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే అసైన్డ్ ల్యాండ్స్, ఇది చాలా నేరం పిఓటి కింద. అలాంటి భూమిని వేరే వాళ్ళు ముందు కల్టివేట్ చేసుకుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేసి రెగ్యులరైజ్ చేశారు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. అలాంటివి చేశారు. అదే సమయంలో ఇంకా ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టే ఇవాళ మాట్లాడుతున్నానని అన్నారు. ఇక తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయంలో ఉన్నానని, ప్రత్యేకంగా ఆయన పక్కన నిలుచొని ఫోటో తీయించుకోవాలని కోరుకోనని పవన్ కళ్యాణ్ అన్నారు. గౌరవ అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు,
గౌరవ పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ గారు. గౌరవ ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు. ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడుద్ది మనిషిని. అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయాన్ని. ఇది మామూలు విజయం కాదు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ బురద చల్లడంలో కూడా ఒక క్రమంలో, ఒక క్రమబద్ధంగా, ఒక అన్ని వాళ్లకున్నటువంటి వసతులన్నింటినీ ఉపయోగించుకొని బురద చల్లేటటువంటి కార్యక్రమం, ఆరోపణలు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇదంతా పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ నిరాధారమైన ఆరోపణలు చేశారో, ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఎవరో ఒక వ్యక్తి, ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట. ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీడెవడో నాకు తెలీదు, వాడు ధైర్యంగా వచ్చి విజయసాయిరెడ్డి వాడు ఉండాడా ఇక్కడ, పారిపోయాడా అని అన్నాడంట. ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట. వాడెవడో నాకు తెలీదు. వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా అయి ఉంటాడు. ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా కూడా, నేను ఈరోజు ఇక్కడ వచ్చాను, నాకేం సెక్యూరిటీ లేదే, ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే, నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే, నేను ధైర్యంగా వచ్చా. వీడెవడో టైం చెప్పి నువ్వు ఫలాని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడనే వెళ్తా. ఈ రకంగా ఏదో వచ్చి నేను అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మచ్చుమర్రి కేసులో బాధిత బాలిక కుటుంబానికి
10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మరో చోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకు అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 ఇయర్స్ బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికంది నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే తనను ఎదుర్కోవాలని, తాను ఎక్కడికి వెళ్ళనని, ఒంగోలులోనే ఉంటానని సవాలు విసిరారు. టీడీపీ నేతల తీరును బాలినేని శ్రీనివాసరెడ్డి ఎండగట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేము ఊహించని విధంగా రిజల్ట్ రావడం జరిగింది. నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా 99 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. నాకు చేయగలిగిన సహాయం చేశాను, ఎవరిని నొప్పించలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పడం జరిగింది ముందుగా ఎలక్షన్స్ ముందల, నేను చివరిసారిగా నిలబెడుతున్నాను, నన్ను గెలిపించి నన్ను మీ రుణం తీర్చుకోండి అని చెప్పి నేను అందరిని అడగడం జరిగింది. మరి ప్రజలు అంటే నేనేమన్నా తప్పు చేశానో లేకపోతే ఏం చేశానో నాకైతే తెలియదు, కానీ మమ్మల్ని ఆదరించలేదు. ప్రజలు వాళ్ళకి పట్టం కట్టారు. సో నేను ఏదైతే చెప్పానో ఇది చివరి ఎలక్షన్స్ అని, నేను ఆ రోజే కౌంటింగ్ రోజే సాయంత్రం వల్ల మధ్యాహ్నం నుంచే బాధ వేసి నేను ఊరు వెళ్ళటం జరిగింది. గతంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్వి ప్రసాద్ జర్నలిస్టుల సమస్యలపై గ్రీవెన్స్లో వినతి. విజయనగరం రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదు అని సీనియర్ జర్నలిస్ట్ ఎలిశెట్టి సురేష్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన దారుణాలు, దోపిడీలపై జర్నలిస్టులుగా తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు. జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వైసీపీ నాయకులు కబ్జా చేసిన అధికారులు వాటిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర నాయకులు పిఎస్ఎస్వి ప్రసాద్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అక్రిడేషన్ ఉన్న వారందరికీ ఆహ్వానంతో పాటు వివరాలు తెలియజేయాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ వారికి వర్తింపజేయాలని కోరారు. కేఎల్పురం వద్ద జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కబ్జాపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, అప్పారావు, ఎంఎస్ఎన్ రాజు, వైఎస్ పంతులు, బి డేవిడ్ రాజు, దత్తు, నాగరాజు, శంకర్, మణికంఠ, రాజేష్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయనగరం జిల్లా శాఖ
ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలపాలి. హెల్త్ ఇన్సూరెన్స్ని రెన్యూవల్ చేయాలని ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి విజయనగరం జిల్లా శాఖ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్కి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మాకు జర్నలిస్టులకు కేటాయించిన 31 స్థలాల్లోని 23కి జర్నలిస్టులకు ఇచ్చారు. మిగతా 8 స్థలాలు ఇతరులకు కేటాయించిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చాం. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద గత కలెక్టర్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం ఉంది. దాని తాలూకు రిపోర్ట్ అయితే నేటి వరకు చెప్పలేదు. మళ్ళీ ఈ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కలెక్టర్ గారి నుంచి వెంటనే ప్రొసీడింగ్స్ అయితే చేయడం జరిగింది. రెండో అంశము, జిల్లాలో ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానంగా కొంతమంది మంత్రులు వచ్చేటప్పుడు కొంతమంది జర్నలిస్టులు మాత్రమే పిలుస్తున్నారు. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? కమిషనర్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? ఏదైనా ఒక క్లారిటీ కానీ ఇస్తే బాగుంటుంది. తప్ప కానీ ఈ జర్నలిస్టులో వివక్ష చూపించడం, జర్నలిస్టులో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చెప్పవలసి ఉన్నది. అదేవిధంగా గత ఒక 35 మందికి ఎక్రిడేషన్ కార్డులు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇవ్వవలసినవి ఉన్నవి. ఎలక్షన్ రీత్యా అవి పోస్ట్ పోన్ చేయడం జరిగినది. సో ఆ అంశాన్ని కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము. అవి ఇమ్మీడియట్లీగా అవి కూడాను క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది. సో ఇవి కాకుండా ఇప్పటికే ప్రభుత్వం అనేది అటాక్స్ కమిటీ వేయాలి. అటాక్స్ కమిటీ నేటి వరకు వేయలేదు. ఈ అన్ని సమస్యలు కూడాను ఇటు కలెక్టర్కి, కమిషనర్ గారికి, రాష్ట్ర కార్యవర్గానికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాల్లోని ఏ ఒక్కటి కానీ నెరవేర్చిపోయినట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. కారణం ఏంటంటే మా సేవ చెప్పినట్టుగా జర్నలిస్ట్ సైట్ సంబంధించి ఒకటి, రెండోది ఏంటంటే అటాక్స్ కమిటీ ఒకటి అయ్యారండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుందంటే యూఏపీకి వచ్చినప్పుడు అంటే సీఎం గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఆ సందర్భంలో ఈ సమాచార శాఖ అనేది విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారం వెళ్తోంది. అధికారులు పాత మోసంలోనే వెళ్తున్నారు. అందరితో పాటు రాష్ట్ర ప్రజలందరితో పాటు జర్నలిస్టులు కూడా గవర్నమెంట్ మారితే మాకు కూడా ఏదో ఉపయోగం జరుగుతుంది, మేలు జరుగుతుందని ఆశించాం. కానీ ఈ అధికారులు ఇంకా ఆ వైసీపీ మోసం వచ్చి బయటికి రాలేదు. దీనికి కారణం మన జరిగిన సీఎం గారి ప్రోగ్రామే. సీఎం గారు వచ్చినప్పుడు కేవలం 20 మంది జర్నలిస్టులు మాత్రమే, అది ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పారో, ఎవరెవరిని తప్పుదో పట్టిస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి మాత్రం ఈ కొత్త గవర్నమెంట్ మీద కూడా చెడ్డ పేరు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మా ప్రగాఢమైన విశ్వాసం. దాంట్లో భాగంగానే ఇదంతా జరిగిందని కలెక్టర్ గారికి చెప్పాం, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి చెప్పాం, మంత్రి గారికి చెప్పాం, ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పాం. ఆ జిల్లా పరిషత్ మీటింగ్ లో కూడా అందరూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా కలెక్టర్ కలిసినప్పుడు ఆయన స్పందన కూడా కాస్త పూర్గానే ఉంది. ఏదో అందరూ మామూలు సాధారణ ప్రజలు ఇచ్చినట్టు రిప్రజెంటేషన్ ఇస్తే ఎలా ఉందో అలాగే ఉంది. కానీ సివియర్ గా తీసుకున్న దాఖలు అయితే కనిపించట్లేదు. దీన్ని బట్టి ప్రభుత్వాన్ని, సీఎం గారిని, ఇతర ప్రజాప్రతినిధులని కోరేది ఏంటంటే కనీసం ఇప్పటికైనా జర్నలిస్టులని దూరం చేసుకోకండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి. జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకి వారధి లాంటి వాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టైనా కనీసం ఇకనైనా ఆ రకంగా ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని ఘోష ఆసుపత్రిలో ఆదివారం ఆమె పరామర్శించారు. బాలికకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను ఆరా తీశారు. శిశువుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందిస్తామన్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 5 నెలల శిశువుపై అత్యాచారానికి ఒడిగట్టిన ఇటువంటి మానవ మృగాలకు కనీసం బెయిల్ కూడా రాకుండా చూడాలని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలందరికీ రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని అన్నారు. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చర్యలు తీసుకుంటున్నారని సంధ్యారాణి తెలియజేశారు. ఎంత రాక్షసుడు, ఎంత మానవ మృగం అనేది అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది. 5 నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక తల్లిగా
నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను. దాదాపు ఒక 40 ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం 5 నెలల పాపం మీద అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఇంత రాక్షసత్వంగా ఇంత కర్కశంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు. అయితే వెంటనే అరెస్ట్ చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మానవ జాతికే ఒక కలంకం. ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే ఉయ్యాల్లో ఉన్న బేబీ, ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప, 5 నెలల పాప, స్టేబుల్ బాగుంది. కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే అలాంటి వాడికి బెయిల్ కూడా ఎవ్వరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి. అలాంటి వాడికి బెయిల్ ఇప్పించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ చెప్పండి. అంటున్నామండి, ఇస్తాం ఖచ్చితంగాను. అంటే ఒక పక్క ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్ గారు ఇస్తారు, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా ఇస్తామండి. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అంటే దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, అంటే పాప చిన్న పాప కాబట్టి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చేసి ఖచ్చితంగా చేస్తామండి. యాక్చువల్గా దిశ అంటే చట్టం లేదు కదండి. యాక్చువల్గా అయితే చట్టం లేదు. ఈ నెల రోజులుగా కాదండి సార్ మీరు అడిగేది, ఈ నెల రోజులు అంటున్నారు కాదు, అలాగ తరతరాలుగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలు చాలా ఎక్కువగా జరిగాయి. అసలు బయటికి పిల్లలు రావాలి అంటే భయపడుతున్నాం, స్కూల్కి పంపించాలంటే భయపడుతున్నాం, అసలు కాలేజీకి పంపించాలంటే ఎట్లాగో భయపడుతున్నాం, ఆడపిల్లలు బయటకు పంపించాలంటేనే భయపడుతున్నాం. ఇలాంటి సంఘటనలు చూస్తే ఒత్తిళ్ళలో కూడా బిడ్డని ఇంక వదులుకోవడానికి లేదు. ఈ జిరాఫీల్లాగా ఈ వీటిల్లాగా వెనక్కి తల్లి కట్టుకొని తిరుగుతూ ఉండాలి ఇంకా పిల్లల్ని. ఇంకా అంతకన్నా ఇంత దారుణం ఇంకొండదు. ఒత్తిళ్ళలో ఉన్న పిల్లని, ఉయ్యాల్లో పడుకున్న పిల్లలు కూడా ఇలా చేస్తే ఇంకెక్కడ దాచుకుంటాం చెప్పండి? కడుపులో దాచుకోవాలి. 9 నెలలే కాదు, ఇంకా తల్లి అలా దాచుకునే ఉండాలేమో అనిపిస్తుంది. ఇలాంటి మానవ మృగాలు, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా అరికట్టడానికి, కఠినంగా శిక్షించడానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పీడప్ చేస్తున్నారండి. నేను ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. డిప్యూటీ సీఎం గారు కూడా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం అయితే మాత్రం సీరియస్గా ఉంటాయని మీరు చూశారు. మొన్న ఒక సంఘటన జరిగితే 1.5 డే అవ్వకముందనే పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో సంఘటన జరిగితే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ లాయర్ కూడా ఇట్లాంటి వెధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు, ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే, ఏ ఆడపిల్లైనా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు. కానీ ఇంకా ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు ఆ మానవ మృగాలు. కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్నుంచి అట్టే పంపించాలి. ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి. అప్పుడే ఇంకొక ఆడపిల్ల మీద చేయాలంటే భయపడతారు. కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు. చిన్న పసిపాప, తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెధవలు ఏమనుకోవాలి చెప్పండి? కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం. అలాగే అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం కాపాడుకుంటుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఆయన ఉదయం ప్రాజెక్టును సందర్శించారు. సోమశిల ప్రాజెక్టుకు సమస్యను సీఎం దృష్టికి, చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. 60 రోజుల్లో ఆఫ్ రన్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టును మాజీ సీఎం జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రజల సొమ్మును లూటీ చేశారని విమర్శించారు. చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్ని కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్లతో సహా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. ఏదైతే ఇప్పుడే సోమశిలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనం ఏదైతే చెప్పడం జరిగింది, సోమశిలకు సంబంధించి యాప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే
ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసి ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక 60 రోజుల్లో, ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈ లోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని, గత ప్రభుత్వం మాదిరిగా కాదు, గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి ఇమ్మీడియట్లీ 60 రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని 60 రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ని స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టుని కాపాడుకోవాలంటే ఏదైతే యాప్రాన్ చేయాలి కాబట్టి ఇమ్మీడియట్లీ 60 డేస్లో అది నిర్మాణం. మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో 40 మందికి వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 3 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడిందని, దీనిపై గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి సూచించారు. సోమవారం రాఘవేందర్ రెడ్డి సుంకేశ్వరిలో పర్యటించారు. తాగునీటిని వేడి చేసుకొని తాగాలని, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామని, అలాగే మెరుగైన వైద్యం కూడా అందిస్తామని అన్నారు. ఈరోజు సుంకేశ్వరి గ్రామంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ వామిటింగ్స్ అండ్ మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే, అదేవిధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది, 3 సంవత్సరాల అమ్మాయి. ఎందువల్ల చనిపోయింది అనే దానికి డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఊర్లో వాటర్ ప్రాబ్లమా లేకుంటే మినరల్ వాటర్ కూడా బయట నుంచి వస్తున్నాయి, దానివల్ల ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది కూడా ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మనకు కలదేయకుండా కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి, ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నీళ్లు వేడి చేసుకొని తాగాల. ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా సరిగా లేదు. అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ 4 రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అది కూడా అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడానికి ముందుకు వస్తున్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సగటు దినసరి కూలి 300 రూపాయల కూలి మొత్తానికి చేరుకునేలా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎంపీడీఓలు సంబంధిత ఏపీడీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, నందవరం, ఓంకారం తదితర ప్రముఖ దేవాలయాలన్నింటినీ సర్క్యూట్గా తయారు చేసి టూరిజం ప్యాకేజీగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్లు పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధిపై నంద్యాలలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా నేను చెప్తున్నా, ఇక్కడ ఇప్పుడు రిసార్ట్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కర్నూలులో ఉన్నాయి, అదేవిధంగా ప్రతి చోట శ్రీశైలంలో ఉన్నాయి, మహానందిలో ఉన్నాయి, అహోబిలంలో ఉంది, లేపాక్షిలో ఉంది. ఈ గదులు ఉన్నాయండి. ఆల్రెడీ రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది, రూములు ఉన్నాయి, రెస్టారెంట్ సౌకర్యం, అప్గ్రేడ్ మెయింటెనెన్స్ లేక అప్గ్రేడేషన్ లేదు. ఇప్పుడు అందుకే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇది ఒకటి మనం ఆ మాట బయటికి చెప్పకూడదు, కానీ మామూలుగా ఏంటంటే ప్రైవేట్కి గవర్నమెంట్కి కొంత తేడా కనపడుతుంది. అందువల్ల మనం ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏంటి కొంత ప్రాఫిట్ అందులో తీసుకురావాలి కాబట్టి మెయింటెనెన్స్ బాగా చేస్తారు. ఆ రకమైనటువంటిది ఒకటి ఉంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక ప్రోగ్రామ్ ఇస్తుంది మనకి, ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ సెంటర్ అని. దాన్ని
ముఖ్యంగా అహోబిలంలో దాని ఆ టెంపుల్ డెవలప్ చేయడానికి ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. అది వాళ్ళు 25 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రిలిమినరీ అంగీకారం చేశారు. ఆ ప్రిలిమినరీ అంగీకారం ఇంకా పూర్తి స్థాయిలో రావాలి. అది అలా గాలికి వదిలేసిన దాన్ని కొంచెం నేను పట్టుకుని రేపు 21వ తారీఖున షెకావత్ గారు, ఇప్పుడు యూనియన్ టూరిజం మినిస్టర్ గారు, ఆయన్ని కలవడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.